హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఈరోజు ఏంటంటే కొత్తగా కొంచెం సన్ రైజ్ పాయింట్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. సో దానికోసం మా ఫ్రెండ్ కూడా కాల్ చేసిన. ఇప్పుడైతే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాము. వాడిని పిక్ చేసుకున్నాక మిగతా డీటెయిల్స్ మాట్లాడదాము. అదిగో గైస్ మన ఫ్రెండ్. చలో. సో గాయస్, ఇప్పుడే మా వాడిని పిక్ చేసేసుకున్నా. చిన్న ఇంట్రో ఏంటంటే వీని పేరు పృథ్వీ. వీనిది కూడా ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. పేజ్ పేరు చెప్పరా? అన్ఫిల్టర్ హైదరాబాదీ. తొందరలో దాంట్లో కూడా ఫుల్ టైం కంటెంట్ వస్తుంది. సో అది కూడా ఒక లుక్ వేసి ఉంటుంది దాంట్లో కూడా. సో ఇప్పుడు ఏంటంటే ప్లాన్, మా ఇంటి దగ్గర మహేంద్ర హిల్స్ అనేది ఒక కొండ లాంటి ప్రదేశం ఉంటుంది. సో కొండ లాంటిది కదా, చిన్న స్లైడ్ ట్రెక్కింగ్ అన్నట్టు. యా. సో వెన్ వీ వాస్ ఇన్ చైల్డ్హుడ్, అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు వీ యూస్ టు గో లాట్ దేర్. అంటే అక్కడ వెళ్ళి ఒక చిన్న ట్రెక్కింగ్ లాంటి సాహసాలు చేస్తుండే అక్కడ. సో అట్లాంటి మూమెంట్స్ ఏమన్నా ఇప్పుడు దొరుకుతుందా? అలాంటి లైక్ అంటే మేము వెళ్ళిన ప్లేసెస్ ఇంకా బతికే ఉన్నాయా లేకపోతే చచ్చిపోయినాయా, అసలు ఏంది అనేది చూద్దాము. అలాగే అక్కడ ఒకవేళ మేము వెళ్ళిన ప్లేసెస్ దొరికితే మాత్రం మంచి సన్ రైజ్ క్యాప్చర్ చేయొచ్చు. లేదు అంటే బట్ స్టిల్ అక్కడ లేకున్నా కూడా సన్ రైజ్ అయితే క్యాప్చర్ చేద్దాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకోటి సిటీ వ్యూ చాలా బాగుంటుంది. యా, ఇన్ ద డే టైం అయినా నైట్ టైం అయినా. సో చూద్దాం ఆ ప్లేస్ మనకి అవైలబుల్ ఉందా లేదా అనేది. అప్పుడే చాలా ప్రైవేట్ స్పేస్ అది. ఇప్పుడు మనకు తెలియదు ఇంకా అది ఎట్లుందనేది. సో గైస్, ఇప్పుడు బండి పార్క్ చేసినాము. మీకు ఈ ట్రెక్కింగ్ది రూట్ చూపిస్తాను ఒకసారి. మీరు లైక్ మహేంద్ర హిల్స్లో ఇది ఉందా అని చాలామందికి తెలియదు. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ చూసుకోండి, ఎంత ఒక ఏదో మారుమూల ప్రాంతానికి వచ్చినట్టయితే ఉంటుంది ఇదైతే. చూడండి గైస్, ఐ థింక్ అరే ఎట్లా పోదాం రా. సో చూడండి, మెల్లరై పడ్డావనుకో అర్ధపాతాలకు వెళ్ళిపోతా. అమ్మా చూడండి గైస్, ఇప్పుడు ఇంకెళ్ళాలా మీదికి. సో అమ్మా ఇక్కడ చూడండి ఎంత లో ఉందో. అంటే ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదనుకో మనకి, బట్ స్టిల్. అరే ఎట్లా పోయినావు? అమ్మా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? 2 times. చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం ఆయాసం పడుతున్నా, బట్ స్టిల్ వర్త్ ఇట్. దా సో వీ ఆల్మోస్ట్ అరైవ్డ్. జస్ట్ ఏం లేదు గాయ్స్, 5 minutes ట్రెక్కింగ్ ఉంటుంది అంతే.
ఇక్కడ నుంచి మీకు జస్ట్ వ్యూ చూపిస్తా ఒకసారి చూడండి మీరే. రెడీ 1 2 3 స్టార్ట్. సో గైస్, దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ స్పాట్ ఇన్ హైదరాబాద్. ఓకేనా, ఇది వచ్చేసి మహీంద్రా హిల్స్లో ఉంది. దీని లొకేషన్ కావాలంటే నాకు పర్సనల్గా కామెంట్లో పిన్ చేయండి, నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ పబ్లిక్ స్పేస్, నేను అందరికీ షేర్ చేయలేను. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ ఫాలో మీ అండ్ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్. ఐ విల్ షేర్ యూ ది లొకేషన్. ఓకేనా. సో గైస్, ఇక్కడ చూడండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు రండి, విజిట్ చేయండి. ప్రశాంతంగా పీస్ఫుల్గా కొంచెం టైం స్పెండ్ చేద్దాం అన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తే ఇది. బట్ ప్లీజ్ డోంట్ స్పాయిల్ దిస్ ప్లేస్. స్పాయిల్ ఇన్ ద సెన్స్ వచ్చి ఇక్కడ లిటర్ చేయడం కానీ, చెత్త వేయడం కానీ, తాగడం అవన్నీ ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిందంటే ఉన్న ఏకైక హిడెన్ స్పాట్స్ కూడా నెక్స్ట్ టైం రానియరు మనల్ని. సో వచ్చి ప్రశాంతంగా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనం ప్రశాంతంగా ఉండి వేరే వాళ్ళని ప్రశాంతంగా ఉంచుదాము. నా వెనకాల ఉన్న కొండ చూసి బాహుబలి షూటింగ్ అయిందని అనుకోకండి, అంతేం లేదు అక్కడ. సినిమా చేస్తే మనమే చేద్దాం. ఈడ ఒక చూడండి, ఈడ వచ్చి ఎక్సో ఆడుకోరు. ఐ లవ్ అంబేర్ అంట. వావ్, మొత్తం అరే మొత్తం ప్రేమ చిత్రాలు ఉన్నాయి ఈడ. అనంత్, మనకైతే ఇవన్నీ ఏం లేవు, మనం సేఫ్. Wait a minute. Who are you? సో గైస్, ఇప్పుడు ఇంత మంచి సన్ రైజ్ చూసినాక ఇప్పుడు మంచి కడక్ ఇరానీ చాయ్ పడితే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇరానీ చాయ్కి వెళ్తున్నాము. ఒకసారి డౌన్ ఎట్లా వెళ్తున్నాం అనేది చూడండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మేము కిందికి వెళ్ళే రూట్. వచ్చేటప్పుడు ఏదో ఉత్సాహంగా ఊరుకులాడుకుంటూ వచ్చేసినాం, కానీ మొత్తం ఇది వచ్చేసి కిందికి వెళ్ళేది. ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో కొండ. చూడనికే మనకి చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ వస్తే మాత్రం ఓకే, అంటే మినీ సైజ్ అడ్వెంచర్ లాగా చెప్పుకోవచ్చు మనం. మనోడైతే వెళ్ళిపోయాడు. అక్కడ ఆ స్పాట్ వచ్చేసి కొంచెం మెయిన్ డిఫికల్ట్ ఉంటుంది. అది మొత్తం స్కిడ్ అవుతుంది అక్కడ మట్టి. అదొక్కటి కొంచెం డిఫికల్ట్ స్పాట్ లాగా అనిపించింది నేను ఇందాక వెళ్ళేటప్పుడు. అరే చూసిరా, ఆడ స్కిడ్ అవుతుంది. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. సో చూడండి, ఇప్పుడు అంత మీదికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ వచ్చినాము. సో ఇంకా అక్కడికి వెళ్ళాలి.
ఇంత మంచి సన్ రైజ్ చూసినాక ఇప్పుడు ఎటు పోతున్నాం రా మనము? మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చాయ్ పాయింట్. అది కూడా అక్కడ ఇక్కడ కాదు, రియో కేఫ్లోనే తాగాలి చాయ్. అంతేనా? అది కూడా ఎక్కడ అంటే మన మారేడుపల్లి రోడ్లో. అది కొత్తగా ఓపెన్ అయింది కదా. యా, విల్ మీట్ యూ దేర్ గైస్. అమ్మా, గైస్ మనోడైతే ఇప్పుడే కింద లోయలో పడిపోయాడు. జస్ట్ మిస్ గైస్. అమ్మా, ఇంత లోతుందిరా బాబు ఇది. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. స్టార్ట్